ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈ కలియుగంలో భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే సాధు సత్పురుషుల యొక్క సాంగత్యం అవసరం. అందుకనే ఈ కలియుగంలో మనందరినీ కూడా దైవ చింతనలో పెట్టడానికి, నరుణ్ణి ఉద్ధరించడానికి శ్రీ సాయిబాబా అనేటువంటి సత్పురుషుడు మానవుడి యొక్క జీవన గతిని పరమార్థం వైపు నడిపించడానికి వారు అవతరించారు. శ్రీకృష్ణ పరమాత్మ భాగవతం 12వ అధ్యాయంలో ఉద్ధవుడితో ఈ విధంగా చెప్తారు, నన్ను తెలుసుకోవాలంటే జీవుడు సాధు సత్పురుషులను ఆశ్రయించాలి. ఉద్ధవా, ఇది సత్యమని విశ్వసించు అని అంటారు. ఈ ఒక్క వాక్యం చాలు కదా భాగవతం. ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో గురు మార్గానికి సంబంధించి ప్రామాణికంగా తీసుకునేటువంటిది భాగవతం, అదేవిధంగా భగవద్గీత. ఈ రెండు గ్రంథాల్లో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటిదే ఈరోజు కలియుగంలో నడుస్తుంది కదా. సాధు సత్పురుషులను, గురువులను ఆశ్రయించినటువంటి వారు మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో పారమార్థికమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఉన్నారు కదా. ఈరోజు శ్రీ సాయిబాబా మార్గము అందుకు నిదర్శనం కదా. కాకపోతే అవాంఛనీయమైనటువంటి విషయాలు ఏమిటంటే, భాగవతాన్ని, భగవద్గీతను అవపోసన పట్టాము, మాకంటే అథెంటిక్ పర్సనాలిటీస్ లేరని చెప్పుకునేటువంటి కొద్దిమంది వ్యక్తులు సాధు సత్పురుషుల యొక్క కులగోత్రాలను, ప్రమాణాలను, వారి వేషభాషలను అనుసరించి వారి యొక్క సాంప్రదాయాలను నిర్ణయించడం అనేటువంటిది శోచనీయం. నీకు భగవద్గీత పైన అంత ప్రేమ ఉండి దాన్ని నరనరానా జీర్ణించుకున్నావని అంటారే, మరి అటువంటి వ్యక్తి బాబాకు సంబంధించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయవచ్చా? శాస్త్రం చెప్తుంది కదా, నది యొక్క జన్మస్థానము సత్పురుషుల యొక్క కులగోత్రాలు చూడకూడదని చెప్పి. ఎవరైతే నిన్ను పారమార్థిక మార్గంలో ముందుకు తీసుకెళ్తారో ఆ సత్పురుషుల యొక్క కులగోత్రాలు మనం చూస్తామా? మరి రామాయణం రాసినటువంటి వాల్మీకి ఎవరు? వాల్మీకి ఇది ఏ కులం, ఏ మతం? ఈరోజు రామాయణము అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథం కదా. ఆ గ్రంథం అందించినటువంటి వాల్మీకి బోయవాడు కదా. మరి వాల్మీకి యొక్క కులగోత్రాలు మనం చూస్తామా? కడజాతి వాడు రామాయణాన్ని రాశాడు, ఇది పండిత పుత్రులం మేము చదవకూడదనేటువంటి దాంట్లో ఈరోజు ఉన్నారా? అంటే సత్కార్యం చేసేటువంటి వారు సత్పురుషులు, వీరు యొక్క కులగోత్రాలను చూడకూడదనేటువంటిది శాస్త్ర నియమం కదా. ఈరోజు జ్ఞానులందరూ కూడా ఆ శాస్త్ర నియమాన్ని వదిలి బాబా యొక్క కులగోత్రాల గురించి, వారి యొక్క ఆహార్యం గురించి ఇంకా ముందుకు వెళ్ళి ఇది హిందూ ధర్మమే కాదని చెప్పేటువంటి దాంట్లోకి వెళ్తున్నారంటే బాబా చెప్పినటువంటి మాట గుర్తొస్తూ ఉంటుంది. బాబా భవిష్యత్తు కాలం ఎలా ఉంటుందనేటువంటి సచ్చరితలో చాలా అద్భుతంగా చెప్తారు. జ్ఞానులు ఓడిపోతారు, భక్తులు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. ఇన్ని రోజులు ఈ జ్ఞానులందరూ కూడా భాగవతాన్ని, రామాయణాన్ని, గీతను అనేక సభల్లో చెప్పి జీవుణ్ణి పారమార్థిక మార్గం వైపు నడిపిస్తున్నామని చెప్పి చెప్పుకునేటువంటి వీరు ఈరోజు ఎవరైతే సత్పురుషుల సేవలో ఉన్నారో, సత్పురుషుల ద్వారా పారమార్థికమైనటువంటి సాధనలోకి వస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా అవమానించేలాగా మాట్లాడడం అనేటువంటిది ఇది అసలైనటువంటి జ్ఞానమా అనేటువంటిది వారే పరిశీలించుకోవాలి. ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. ఇటీవల కాలంలో మరొక వాదన వస్తూ ఉంది. సాయిబాబా భక్తులు పీఠాధిపతులను, శంకరాచార్య పీఠాలకు సంబంధించినటువంటి వాళ్ళను దూషిస్తున్నారని, వారి పట్ల అనుచితంగా మాట్లాడుతున్నారని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొజెక్షను అటువైపే వెళ్తుంది. ఎవరైతే ఆయా పీఠాలకు ఉపన్యాసాలు చేస్తూ ఆయా పీఠాలతో అనుబంధం కలిగినటువంటి వారు, ఆ పీఠాలతో సాన్నిధ్యం కలిగినటువంటి వారు ఈరోజు బాబా పైన విమర్శలు చేస్తూ ఉంటే ఒక సాధారణ భక్తుల్లో ఒక అభిప్రాయం ఏర్పడదా? ఈ అభిప్రాయం ఏర్పడడానికి కూడా ఆ పీఠాధిపతులు, ఆ పీఠాలే ప్రధానమైనటువంటి కారణాలు కదా. ఇంత జరుగుతుంటే కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా
సాయిబాబా పైన దూషణ జరుగుతుంటే మరి ఈ సాధువులు, పీఠాధిపతులు, ఈ ప్రవచన చక్రవర్తులందరూ కూడా మరి సత్పురుషులపైన దాడి జరుగుతూ ఆ భక్తుల యొక్క మనోభావాలను కించపరుస్తూ ఉంటే బయటికి వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత శృంగేరి పీఠానికి లేదా? శంకర పీఠాలకు లేవా? అదేవిధంగా ఈ ప్రవచనకర్తలకు లేవా? ఖచ్చితంగా ఆ బాధ్యత మీకుంది. పీఠాధిపతులంటే ధర్మానికి ప్రతీక. ధర్మానికి కులం, మతం, జాతి విభేదాలు ఉండకూడదనేటువంటిది శాస్త్రం చెప్తుంది. మరి అటువంటి ధర్మాన్ని కాపాడేటువంటి మీరు ఒక సెక్షన్ ఆఫ్ భక్తులను అవమానపరుస్తూ ఉంటే ఒక నలుగురో, ఐదుగురో, ఆరుగురో అది సమంజసమైనటువంటిది కాదని చెప్పి ఒక్క మాట మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక నానుడి ఉంది కదా, మౌనం అర్ధ అంగీకారం అని చెప్పి. మరి మీరు వాళ్ళు చేస్తున్నటువంటి దూషణను మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తే ఓపెన్గా వచ్చి చెప్పవచ్చు, దాంట్లో అభ్యంతరాలు ఏమీ లేవు. దాంతో బాబా భక్తులు ఏ విధంగా ఇంకా భవిష్యత్తులో వ్యవహరించాలనేటువంటిది వారు నిర్ణయించుకుంటారు. ఎప్పుడైనా సరే పీఠాలు, సాధువులు, సత్పురుషులు వీరు తమ గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా వారు వ్యవహరించాలి. అలా కాకుండా దూషణలను చేసేటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఉంటే, వారికి ధనాన్ని, ఇతర సహకారాలను అందిస్తూ ఉంటే, ఈరోజు కొంతమంది భక్తులు రోడ్డు మీదకి వచ్చి, అది అవాంఛనీయమైనటువంటి సంఘటనే, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో వారి యొక్క నిరసనను ప్రకటించడం సమంజసమే అనిపిస్తూ ఉంది. మరి ఎలా ప్రకటించాలి? ఎవరైనా సరే వెళ్ళి పీఠాలకు వెళ్ళి ఏదైనా చెప్పుదామంటే కనీసం గడప కూడా తొక్కనివ్వరే ఆ స్వామీజీల వద్దకు. సాధారణమైనటువంటి భక్తులు ఆ పీఠాధిపతులను దర్శించాలంటే అదొక పెద్ద గగనం కదా. మరి పీఠాధిపతుల యొక్క ప్రభావం, ప్రమేయం ఉన్ననేటువంటి ఆ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి సమయంలో భక్తులందరూ కూడా రోడ్ల మీదకి వస్తే ఎవరికి ప్రమాదం, ఎవరి కీర్తికి భంగం అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా సత్పురుషుల సాంగత్యం మాత్రమే నిన్ను భగవంతునికి దగ్గర చేస్తుంది. జీవుడు కోరుకునేటువంటిది ఏమిటి? ప్రేమ కోరుకుంటాడు. ఆ ప్రేమను ఈరోజు శ్రీ సాయిబాబా అనేటువంటి తత్వం పంచుతూ ఉంది. ఈరోజు మనం ఏ పని చేయాలన్నా, ముఖ్యంగా పారమార్థికంగా ఏదైనా సాధన చేయాలన్నా, పూజ చేయాలన్నా, వ్రతం చేయాలన్నా ఏమి కావాలి? పూజా ద్రవ్యాలా, వస్తువులా? కాదు. కావలసినటువంటిది భగవంతుని పట్ల ప్రేమ. భగవంతుని పట్ల ప్రేమ లేనటువంటి ఆరాధన, సత్కార్యము ఏది కూడా శోభించదు. ఆ ప్రేమను పెంపొందించేటువంటి శ్రీ సాయిబాబా మార్గము ఈరోజు జీవుడు కోరుకున్నటువంటి ప్రేమను తన హృదయంలో నింపుతుంది. అందుకనే ఈరోజు సమాజంలో ఒక ప్రేమమయమైనటువంటి సంబంధాలు ఈరోజు ఉన్నాయంటే, ఈరోజు సేవ జరుగుతుందంటే కేవలం బాబా భక్తుడి హృదయాల్లో కొలువు చేసినటువంటి ప్రేమతత్వం. ఈరోజు మీరు చూడండి, ఒక మఠం ఉంటే ఆ మఠం ప్రధాన కేంద్రంలో అన్న సంతర్పణలు అవి జరుగుతూ ఉండవచ్చు. ఈరోజు షిరిడీలో మాత్రమే అన్న సంతర్పణ జరగదు. ప్రతి గుడిలో, గుడి మాత్రమే కాదు, గురువారం పూట సత్సంగాలు జరిగేటువంటి ప్రతి చోట అన్న సంతర్పణ జరుగుతుందే. ఎలా సాధ్యమైంది ఇది? ఒక సేవ అనేటువంటిది ఒక పీఠంలో కేంద్రీకృతంగా ఉంటుంది, కానీ శ్రీ సాయిబాబా మార్గంలో జరిగినంత సేవ వికేంద్రీకరణ ఎక్కడా కూడా జరగలేదు. బాబా ఈరోజు ప్రేమ స్వభావాన్ని ఏ విధంగా పెంపొందించారంటే, ప్రేమ లేనటువంటి, ఆ ప్రేమ సుఖాన్ని అనుభవించినటువంటి జీవితం వ్యర్థమని చెప్పి ఈరోజు సాయిని ఆశ్రయించినటువంటి భక్తులు భావిస్తారు. ఆ ప్రేమ సుఖంలో వారు ఊయలూగుతున్నారు. ఆ ప్రేమ సుఖాన్ని అనుభవిస్తూ తమ జీవితాలను తరింపజేసుకుంటున్నారు. అందుకోసమే బాబా వద్దకు వస్తున్నారు. బాబా ఈ ప్రేమ సుఖాన్ని పొందడానికి 2 సాధనలు చెప్పారు. ఒకటి నామస్మరణ, రెండవది సత్సాంగత్యం. ఈ 2 మానవుడికి చాలా ప్రధానమైనటువంటివి. ఈ 2 ఉంటేనే ఆ జీవుడు తరించగలుగుతాడు. అందుకనే ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా నామస్మరణ ద్వారా మనం జీవితాన్ని తరింపజేసుకుంటున్నాం.
వాల్మీకి నారదుడు రామ అని చెప్పి నామాన్ని ఉపదేశిస్తే మొదట కర్మబలం చేత మరా అనేటువంటి దాన్ని వారు స్మరణ చేశారు. కొద్ది కాలం తర్వాత హృదయంలో ప్రేమ ఉప్పొంగిన తర్వాత భగవంతుని పట్ల తనలో ఉన్నటువంటి ఆ క్రూరత్వపు వేటగాడి యొక్క మనస్తత్వము, ఆ దుర్గుణాలన్నీ పోయిన తర్వాత మరా కాస్త రామాగా మారుతుంది. ఆ తర్వాతనే రామాయణం రాయడం ఆరంభిస్తారు. ఎంత గొప్ప అనుగ్రహం భగవంతుని యొక్క నామం వాల్మీకి ఇచ్చింది. కేవలం నామస్మరణ చేత రామాయణానికంటే ముందే వాల్మీకి రామాయణాన్ని ఎలా రాయగలిగారు? కేవలం భగవంతుని యొక్క స్మరణ, సద్గురు సహచర్యంలో జీవుణ్ణి తరింపజేయడానికి, జీవుణ్ణి ఒక మంచి మార్గంలో పెట్టడానికి నామస్మరణ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అందుకనే శ్రీ సాయిబాబా భక్తులకు ఏ ఉపాసన ఇవ్వలేదు, నామస్మరణ ఒకటే ఇచ్చారు. ఈరోజు సనాతన ధర్మం పక్షాన మేము మాట్లాడుతున్నాం, లేకపోతే మేము గొప్ప ప్రవచనకారులము, లేకపోతే మేము గొప్ప రీసెర్చర్సు భగవద్గీతలు అని చెప్పుకునేటువంటి వాళ్లకు పాపం ఈ సాధన వాళ్లకు లేదనుకుంటా, నామస్మరణ సాధన. అందుకనే మనం నామస్మరణ చేస్తుంటే వారు దూషణ స్మరణ చేస్తూ ఉన్నారు. ఇదే తేడా. మరి సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళకు, ఆశ్రయం లేనటువంటి వాళ్ళకి ఇదే తేడా. మనమేమో భగవంతుని స్మరణ చేస్తూ ఉన్నాము, వాళ్ళేమో వ్యక్తులు పైన దూషణ స్మరణ చేస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి, సత్పురుషుణ్ణి ఇద్దరిని వారు దూషిస్తూ ఉన్నారు. మరి ఎవరి సాధన గొప్పది? నామస్మరణతో ప్రేమను నింపుకున్నటువంటి సాయిబాబా భక్తుల యొక్క సాధన గొప్పదా? మేము ధర్మాన్ని నిలబెడతామని చెప్పి పైకి చెప్పుకుంటూ దూషణ పర్వంలో ఉన్నటువంటి వారి సాధన గొప్పదా? అందుకే జ్ఞానులు ఓడిపోతారు, భక్తులు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. ఈరోజు బాబా మార్గంలో ఇంత జరుగుతున్నా తొనకకుండా ఉన్నారంటే భక్తులు నిజంగా చాలా అదృష్టవంతులం మనం. ఎందుకంటే మనం పోరాటం చేయకుండానే విజయాన్ని మనం సాధించాం. మనం చలించకుండా ఉన్నామంటే, బాబా పట్ల రోజు రోజుకు జరుగుతున్నటువంటి దూషణలో ఇంకా ఎక్కువ ప్రేమను పెంచుకున్నామంటే విజయం ఎవరిది? అరిసి అరిసి వారి గొంతులు మూగబోతాయి. నామస్మరణతో మన హృదయాలు ఉప్పొంగుతాయి. అసలైనటువంటి సత్యాన్ని మనం మాత్రమే తెలుసుకోగలుగుతాము. ఇది బాబా భక్తుల యొక్క గొప్ప విజయం. ఎందుకనంటే సత్పురుషుల యొక్క సత్సాంగత్యంలో ఏ గ్రంథాల పఠనం లేకుండానే ఆయా గ్రంథాల్లో ఉన్నటువంటి జ్ఞానం భక్తులకు అలవడుతుంది. జ్ఞానేశ్వరి మహారాజు జ్ఞానేశ్వరిని రచిస్తారు. ఆ జ్ఞానేశ్వరిని రచించి వారి గురువు అయినటువంటి నివృత్తినాథ్ దగ్గర తీసుకెళ్ళి ఆ గ్రంథాన్ని ఇస్తే, వారు ఆ గ్రంథాన్ని చూసి ఒక విషయం చెప్తారు. జ్ఞానేశ్వర, నువ్వు ఈ గ్రంథం రాస్తున్నప్పుడు నీకు అనుభవాలు కలిగి ఉంటాయి కదా, ఆ అనుభవాలన్నింటినీ కూడా ఒక గ్రంథంగా రాయని అంటారు. జ్ఞానేశ్వర మహారాజ్ అనుకుంటాడు, ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని గురువుకి ఇస్తే గురువేంది మళ్ళీ అనుభవాలతో కూడినటువంటి గ్రంథాన్ని రాయమంటారు? సరే, గురువు ఆజ్ఞ, అందులో ఏముందో అని చెప్పి అమృతానుభవం అనేటువంటి గ్రంథాన్ని వారు రాస్తారు. ఆ గ్రంథం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎందుకంటే సాధారణమైనటువంటి జనులకు జ్ఞానేశ్వరిని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. జ్ఞానేశ్వరిని అర్థం చేసుకోవాలంటే జ్ఞానేశ్వరుడి యొక్క అమృత అనుభవాన్ని చదవాలి. అంటే గురువు ఎందుకు జ్ఞానేశ్వరిని రచించిన తర్వాత అమృతానుభవాన్ని రచించమన్నాడు? గురువు యొక్క మనోభావం ఎలా ఉంటుందంటే, చేసేటువంటి ప్రతి పని, ఉపదేశించేటువంటి ప్రతి కార్యము కూడా అది అత్యంత సరళంగా గురువును ఆశ్రయించినటువంటి వారికి అది అర్థం కావాలి అని చెప్పి గురువు యొక్క ఆకాంక్ష. అందుకని అమృతానుభవం వచ్చింది. ఆ అమృతానుభవం రాసిన తర్వాత కూడా జ్ఞానేశ్వరుడి యొక్క మనస్సు తల్లడిల్లింది. ఈ అమృతానుభవం కంటే కూడా ఇంకా జ్ఞానేశ్వరిలోని విషయాలు సాధారణమైనటువంటి నేలబారు అక్షరం రానటువంటి వారికి కూడా అది అర్థం కావాలి. ఏం చేయాలి అన్నప్పుడు వారికి కలిగినటువంటి ఆలోచన హరిపాట అనేటువంటి ఒక పద్యాలతో కూడినటువంటి దాన్ని రాయాలని చెప్పి దాన్ని అత్యంత సరళంగా హరిపాట రాస్తారు. ఈరోజు అనేక కీర్తనల్లో జ్ఞానేశ్వర మహారాజు రాసినటువంటి హరిపాట్ జ్ఞానేశ్వరిలో ఉన్నటువంటి సారాన్నంతా కూడా తెలియజేస్తుంది. పెద్ద గ్రంథాన్ని చదివే బదులు అత్యంత సులువుగా అర్థం చేసుకోవడానికి హరిపాట్. ఈరోజు బాబా కూడా
మనందరి కోసము అత్యంత సులువుగా వారి యొక్క తత్వాన్ని, వారి ప్రేమను అర్థం చేసుకోవడానికి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథాన్ని మనకు అందించారు కదా. ఈరోజు అందుకనే కదా అత్యంత సరళమైనటువంటి గ్రంథం మనం చేత ఉండబట్టే ఈరోజు బాబాకు దగ్గర కాగలిగాం. కేవలము బాబా యొక్క రూపం మాత్రమే కాదు, వారి యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించేటువంటి గొప్ప గ్రంథం శ్రీ సాయి సచ్చరిత కదా. ఈరోజు బాబా భక్తులు ఇంత జరుగుతున్నా సరే ఏమాత్రం కూడా కలవరం లేకుండా ఉన్నారంటే దానికి ప్రధానమైనటువంటి బలం ఏమిటో తెలుసా? శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరితలో అనేక సత్యాలు బోధించబడ్డాయి. ఆ సత్యాలనే మనం అంటిపెట్టుకొని ఉన్నాం. అందుకనే సచ్చరితను ఉల్టా ఫల్టా ఎవరైనా చదివినా సరే వాటిని మనం ఎందుకు పట్టించుకో? మనం యాక్సెప్ట్ చేశాం కదా, 100% సచ్చరితను మనము యాక్సెప్ట్ చేశాము. వీళ్ళందరూ కూడా అందులో ఏవో మనకు తెలియని విషయాలు ఉన్నాయని చెప్పి అందులో చదువుతున్నారు. కానీ రోహిల్లా విషయం మనకు తెలుసు, దాన్ని ఏం దాచిపెట్టలే బాబా. అనేక విషయాలు ఉపమానాలు రాసినప్పుడు హేమాడ్ పంత్ రాస్తారు, 7వ అధ్యాయం 12వ ఓవిలో రాస్తారు, బాబా మిమ్మల్ని ముసల్మాన్ అనుకుందాం అనుకుంటే మీ చెవులు కుట్టి ఉన్నాయి అని చెప్పి రాస్తారు. పోనీ మీరు హిందూ అనుకుందామంటే మీకు సుంతి ప్రమాణం అని చెప్పి రాస్తారు. ద్వారకామయిలో నిత్యాగ్నిహోత్రిగా మీరు అగ్నిని వెలిగించి ఉంచుతారు. అదేవిధంగా తులసి బృందావనం మీ ఆవాసంలో ఉంది, మీరు మహమ్మదీలు ఎలా అవుతారు? అంటే గురువు యొక్క కులగోత్రాలను ఎంచడం అనేటువంటి సరైనటువంటిది కాదు. గురువు నువ్వు ఏ విధంగా చూస్తే ఆ విధంగానే నీకు అర్థమవుతాడు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ అనేటువంటి దృష్టితో ఈరోజు సాయిబాబా భక్తులు చూస్తున్నారు. శ్రీ సాయిబాబా సనాతనుడు అని చెప్పి సచ్చరిత చెప్తుంది. సనాతనుడు అంటే ఏమిటి? నిత్య నూతనంగా ఉండేటువంటి వారు, అంతే కదా. సాయిబాబా 100% సనాతనుడు. 1918 తర్వాత బాబా మహాసమాధి అయిన తర్వాత వారి యొక్క తత్వము ఆ కాలమాన పరిస్థితులకు సంబంధించింది అయితే మహా అంటే 1950 అంతే, అంతకు మించి ముందుకు సాగదు. బాబా ఒక మతానికి ఒక కులానికి సంబంధించినటువంటి వారైతే ఆ కులం వారు ఆ మతం వారు మాత్రమే వారిని ఆరాధించేటువంటి వారు. బాబా లిమిటెడ్ ఎడిషన్గా మిగిలిపోయి ఉండేటువంటి వారు. కానీ బాబా సనాతనుడు, నిత్యనూతనంగా మనకు అనుభవాలు ఇస్తూనే ఉన్నాడు. నిత్యనూతనంగా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క పందాను మార్చుకుంటూ, ఎందుకంటే ఇక్కడ భక్తుడి యొక్క పందా మారిపోతుంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల సార్లు నామజపం చేసేటువంటి సమయం మనకు లేదు. సచ్చరిత రోజు పారాయణ చేసేటువంటి సమయం కూడా చాలామందికి లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా వారు నిత్యనూతనంగా వారి యొక్క వ్యవహార శైలిని మార్చుకుంటూ ఉన్నారు. పోనీ నన్ను ఒక్కసారి గుర్తుపెట్టుకో రోజుకు, అది ఆ స్మరణ చాలు అని చెప్పి. అంటే సరళత్వము, నిత్యనూతనత్వము, భక్తుడికి అనుగుణంగా మారేటువంటి సనాతనుడే శ్రీ సాయిబాబా. వారి ఆరాధనకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఏవీ లేవు. అది భక్తుడికి 100% స్వేచ్ఛ ఇచ్చాడు. మనం ఆయన నామస్మరణ ఈ సమయంలోనే చేయాలి, సంధ్యావందనం అంటే దానికి ఒక పర్టికులర్ సమయంలో చేయాలి, ఫలానా పూజ అంటే 12 గంటలలోపే చేయాలి, ఇట్లా రకరకాలైనటువంటి నియమాలు మనకున్నాయి. కానీ ఏ నియమము లేకుండా భక్తుడికి అనుగుణంగా ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి ఒకే ఒక దైవం సాయిబాబా. అందుకనే ఈరోజు సాయిని ఆశ్రయించేటువంటి వారి సంఖ్య ఇంతగా పెరుగుతూ ఉందన్నమాట. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళల్లో ప్రేమ గుణము పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సత్సాంగత్యం. మనం కేవలం బాబాతో మాత్రమే సాంగత్యం చేస్తున్నాం, అంతకు మించినటువంటి సత్సాంగత్యం ఏమీ ఉండదు. అదేవిధంగా నామస్మరణ బాబా తన భక్తులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఎవరైతే నామస్మరణ చేస్తారో వారు అసలైనటువంటి సుఖాన్ని అనుభవిస్తారు. వారికి వేరే స్మరణ ఉండదు. బాబా నామస్మరణ ఎందుకు మనకు ఉపదేశించారు? నీ మనస్సు ఎప్పుడూ కూడా రకరకాల స్మరణలు చేస్తూ ఉంటుంది. ఆ స్మరణలో నుంచి బయటపడడానికి ఒకే ఒక స్మరణ ఎప్పుడూ నీ మనస్సులో ఉండాలి, నీ ఆలోచనల్లో ఒకే నామం ఉండాలి అనేటువంటి దాంట్లో మనకు నామస్మరణ అనేటువంటి సాధనను మనకు అనుగ్రహించారు. నిజంగా బాబాకు నామము లేదు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి మంత్రము లేదు. కేవలం భక్తుడు పిలిచినటువంటి పేరునే వారు మంత్రంగా ఈరోజు మనకు ఉపదేశించారు. సాయి సాయి అనేటువంటి నామమే సకల సాధనలకు అది మూలం. ఎందుకంటే సాయి సాయి అనేటువంటి నామం ద్వారా మన మనస్సులో ప్రేమ ఉద్భవిస్తుంది. ప్రేమ కోసము మనిషి పరితపిస్తూ ఉంటాడు.
బాబా పైన మనకు కలిగేటువంటి ప్రేమ తిరిగి కొన్ని 1000 రెట్ల ప్రేమను మనకిస్తుంది. బాబాను చూడగానే బాబా నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అనేటువంటిది ఒక్క ఆ రూపాన్ని చూస్తేనే మనకు కలుగుతుంది. మన చుట్టూ అనేక మంది మనుషులు ఉండవచ్చు, కానీ వారిని ఎవరిని చూసినా కలగనటువంటి ప్రేమ భావన ఒక్క బాబాను చూస్తేనే కలుగుతుంది. ఎందుకు? వారి యొక్క చిద్విలాసము ఎంత అద్భుతంగా ఉంటుంది. నయనాలు దాన్ని తప్ప, ఆ రూపాన్ని తప్ప మరొక దాన్ని చూడడానికి అస్సలు ఆసక్తి చూపవు. ఇతర ఏ వస్తువులను చూసినా ప్రతి వస్తువులో కూడా ఆ వారి రూపాన్నే చూసేటువంటి గొప్ప అనుభవాన్ని వారి రూపమిస్తుంది. వారి నామం ఎంత గొప్పదంటే, ఈరోజు చాలా పేర్లు మనం పిల్లలకు పేర్లు పెడుతూ ఉంటాం. చిన్నప్పుడు పెట్టేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పైన ప్రేమతోటి వెంకన్న అని, లేకపోతే రకరకాల పేర్లు సిద్ధయ్య అని, ఇలా అనేక పేర్లు పెట్టేటువంటి వారు. ఈరోజు ఏ పేరు పెట్టినా దానికి ముందో ఎనుకో సాయి అనేటువంటి ఆ నామాన్ని చేరిస్తే నిజంగా ఎంత మధురంగా ఉంటుందో ఆ పేరు. పిల్లలకు పెట్టిన పేరు కూడా సాయి అక్షిత్, సాయి ఆకాంక్ష, ఆ సాయి అనేటువంటి పేరు. ఒక తల్లి తన బిడ్డకు సాయి అనేటువంటి పేరు పెట్టుకోవాలి. ముందు సాయి పెట్టి తర్వాత ఏ పేరైనా పెట్టుకోమని అంది. కానీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా పట్టుబట్టారు. జన్మ నక్షత్రం ప్రకారం వచ్చినటువంటి ఆ అక్షరమే ముందు ఉండాలి అని చెప్పి. జన్మ నక్షత్రంతో వచ్చినటువంటి పేరు కాదు, వీడికి జన్మ జన్మల అనుబంధాన్ని పెంపొందించడానికి సాయి అనేటువంటి నామాన్ని ముందు పెడితే ఈ గ్రహస్థితులు ఇవన్నీ కూడా ఏమీ దానిపైన ప్రభావం చూపెట్టవు. ఆ ప్రభావం చూపెట్టేది ఉంటే సాయి తన పైన వేసుకుంటాడు ఆ ప్రభావాన్ని తప్ప దీనివల్ల ఏ అరిష్టాలు జరగవని చెప్పి పట్టుబట్టి సాయి అనేటువంటి నామాన్ని ముందు పెట్టించుకుంది. చాలామంది అన్నారు వెనుకకు పిలుచుకోరాదు అని చెప్పి. నా బాబాని నేను వెనుకకి ఎలా పిలుచుకుంటాను? అంకిత్ సాయి అని పిలుచుకొని నేను సాయి అంకిత్ అనే పిలుచుకుంటాను. ఏ అరిష్టం వచ్చినా నా బాబా దానికి అడ్డుగా నిలబడతాడు అని చెప్పి ఆ తల్లి అంత ధైర్యంగా చెప్పగలిగిందంటే ఆ నామం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది. చాలామంది ఈరోజు మనము దేనికి భయపడతామంటే గ్రహస్థితుల వల్ల, అపచారాల వల్ల వచ్చేటువంటి ఆ ఫలితాలకు భయపడుతూ ఉంటాం. కానీ దానికి కూడా జడవకుండా సాయి అనేటువంటి నామం ఉండాల్సిందే అని చెప్పి ఆ తల్లి పోరాడిందంటే ఎంత గొప్ప విషయం. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పుట్టేటువంటి బిడ్డకు ఆ పేరు ఎందుకు పెడుతున్నారు? కొంతమందికి ఈరోజు సాయి అనేటువంటి నామం పలకడము ఇష్టం లేనటువంటి వాళ్ళు, కొన్ని లక్షల మంది పిల్లలు ఉన్నారు కదా సాయి పేరుతోటి, వాళ్ళ పేర్లు మార్చగలుగుతారా? ఆ నామాన్ని చెరిపేయగలుగుతారా? వీళ్ళందరూ చేస్తున్నటువంటిది ఏంటంటే ఆకాశం పైన ఉమ్ము వేస్తున్నారు. ఆ ఉమ్ము ఎవరిపైన పడుతుంది? ఉమ్మేసినోడు మొహాన్నే పడుతుంది. మళ్ళీ ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రాద్ధాంతం, ఈ వ్యవహారంలోకి పీఠాధిపతులను, ప్రవచనకారులను ఎందుకు లాగుతున్నారు? ఎందుకు వాళ్ళ పేర్లు ఈరోజు ప్రస్తావనకు వస్తున్నాయి? ఎందుకనంటే ఈ సమస్య ఉన్నప్పుడు సామరస్యమైనటువంటి విధంగా వ్యవహరించాల్సినటువంటి ఆ విజ్ఞులు ఎవరైతే అహంకారంతో, ఎవరైతే దూషణ పర్వం చేస్తున్నారో అటువంటి వారికి వత్తాసు పలకడం అనేటువంటిది మరి అది సమంజసమా? కాబట్టి వీరు ఉమ్ముతున్నటువంటి ఆ ఉమ్ము అనవసరంగా వీళ్ళందరిపైన పడి వాళ్లకు మరకలు వస్తున్నాయి. కాబట్టి విజ్ఞులైనటువంటి వారు ఇప్పటికైనా ఈ వివాదానికి, పీఠాల్లో కూర్చున్నటువంటి స్వాములు కావచ్చు, ఈ ఉపన్యాసకులు కావచ్చు, ప్రవచనకర్తలు కావచ్చు, బయటికి వచ్చి ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, ఎవరి ఇష్టానుసారం వారు ఆరాధన చేసుకునేటువంటి అవకాశము, ఆ హక్కు ఉందనేటువంటి విషయాన్ని చెప్పగలిగితే నిజంగా మీ యొక్క జ్ఞానానికి, మీ యొక్క సాధనకు ఒక పరిపూర్ణత చేకూరుతుంది. లేకపోతే మీరు చేసినటువంటి సాధనకు, మీ జ్ఞానానికి మరకలు పడక తప్పదనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా విజ్ఞులు గమనించుకుంటారని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.